హాయ్ అండి. ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఇది అందరికీ తెలిసిందే చపాతీస్ చేయడం అనేది. కానీ కొంతమందికి అయితే తెలుసు. కానీ ఏమంటారంటే చపాతీస్ చేస్తుంటే చాలా గట్టిగా అయిపోతున్నాయి, ఎక్కువసేపు సాఫ్ట్గా ఉండట్లేదు అంటారు కదా. వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో పెడుతున్నానండి. తప్పుగా అర్థం చేసుకోకండి. నాకు చేయడం వచ్చు కదా, ఎందుకు వీడియోస్ పెడుతున్నారని మాత్రం కమెంట్ చేయకండి ప్లీజ్. ముందుగా ఏంటంటే ఫ్లోర్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక గిన్నె తీసుకోండి. అంటే మీరు మిక్స్ చేసుకోవడానికి పిండి మిక్స్ చేసుకునే సరిపడే పిండి మిక్స్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో మీకు సరిపడే పిండి తీసుకోండి. మీరు ఎంతమంది ఉంటే అంత ఫ్యామిలీని బట్టి మీరు పిండి వేసుకోండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని లైట్గా అంటే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పిండిలో ఎక్కువ ఒకటేసారి వాటర్ వేసేసుకుంటే ఏంటంటే మనకి పిండి అనేది లూజ్ అయిపోతుంది అనమాట. దానివల్ల మీకు చపాతీస్ చేయడానికి అసలే రాదు, ఆ పిండి అనేది వేస్ట్ అయిపోతుందండి. అలా కాకూడదు అని అంటే కొద్దిగా వాటర్ వేసుకుంటూ సరిపడా వాటర్ వేసేసుకొని కలుపుకోండి. కొద్దిగా పిండి అనేది ముద్దలాగా అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి మిక్స్ చేస్తే ఏంటంటే పిండి గిన్నెకు కూడా అతుక్కోకుండా చేతికి కూడా అతుక్కోకుండా నీట్గా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి అన్నమాట చపాతీస్. మనం ఆ ఆయిల్ వేయడం వల్లనే సాఫ్ట్నెస్ అనేది వస్తుంది అనమాట. అలా కలుపుకున్నాక ఒక 10 minutes తీసి పక్కకు పెట్టుకోండి. మీకు టైం ఉంటే తీసి పక్కకు పెట్టండి. లేదు మాకు అసలు టైమే లేదు, నేను వెంటనే చేయాలి అనుకుంటే కూడా ప్రాబ్లం ఏం లేదండి. మీరు పిండి అనేది కాస్త సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. మరి హార్డ్గా కలుపుకుంటే ఏంటంటే మీకు చపాతీస్ అనేది ఎక్కువసేపు సాఫ్ట్గా ఉండవు, గట్టిగా అయిపోతాయి. ఓకేనండి. అలా 10 minutes టైం తీసుకొని మీరు చేసుకోండి. లేదు నాకు టైం లేదు అనుకుంటే మీరు వెంటనే చేసుకోవచ్చు. నాకంటే టైం లేదు, అందుకనేసి నేను వెంటనే చేయాల్సి వచ్చింది. అందుకే నేను వెంటనే స్టార్ట్ చేసేసాను. ఆ తర్వాతకి పిండి తీసాక కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక్కొక్కటి చిన్న బాల్స్ లాగా ముద్దలాగా తీసుకొని పిండిని పొడి ఫ్లోర్లో మీరు తడుపుతూ చపాతీస్ని చేసుకోండి. మీరు పీట ఉంటే పీట మీదనే చేసుకోవచ్చు. మీకు పీట లేదు అంటే ఫ్లోర్ని ఏదైతే కిచెన్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ కిచెన్ బండ మీద నీట్గా చేసుకొని దాని మీద కూడా మీరు చపాతీస్ అనేది అలా చేసుకోవచ్చు. అది చేసేటప్పుడు ఏంటంటే మీరు కింద ఫ్లోర్ ఏదైతే చపాతీకి పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండి అనేది మీరు చపాతీ బండ మీద ఏదైతే పీట ఉందో ఆ పీట మీద వేయడం వల్ల ఏంటంటే చపాతీ అనేది అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది. మీరు తీసేటప్పుడు కానివ్వండి, మళ్ళీ తీసి మళ్ళీ రోల్ చేసి స్ప్లిట్ చేసుకునేటప్పుడు కానీ ఈజీగా ఉంటుంది అనమాట. అలా సాఫ్ట్గా నీట్గా చేసేసుకోవడం. ఆ చపాతీస్ కూడా మీరు గట్టిగా ప్రెస్ చేస్తే కూడా మీకు చపాతీ అనేది పీటకి అతుక్కపోతుంది. అలా ప్రెస్ చేయకుండా నార్మల్గా అనేసేయండి. ఆ తర్వాతకి అన్ని చపాతీస్ కూడా అన్ని ముద్దలు కూడా అలా నీట్గా చేసేసుకున్నాక ఒక పెనం తీసుకొని దాని మీద చపాతీస్ ఒకదాని వెంట ఒకటి వేసుకోవడమే, కాల్చుకోవడము. మీరు కొనలు ఏంటి అంటే నీట్గా కాల్చుకోవడం వల్లనే మీరు ఎంత పిండి ఏ విధంగా అయితే కలుపుతారో ఆ పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. మీకు చపాతీస్ అనేది గట్టిగా రావడమా లేదంటే మెత్తగా రావడం అనేది మీరు కలిపే విధానంలోనే ఉంటుంది తప్ప మీరు కాల్చే విధానంలో ఏమాత్రం కూడా ఉండదు. ఓకేనండి. అలా కొనలు కూడా కాల్చుకుంటూ నీట్గా చేసేసుకోండి. ఓకేనా అండి. ఇది కొంతమంది కోసమే, అది ఎవరికైతే చపాతీస్ గట్టిగా వస్తున్నాయి అంటారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో పెట్టానండి. చూడండి, నేను చపాతీస్ అనేది ఒకదాని వెంటే ఒకటి కాల్చుకుంటున్నాను. నేను వితౌట్ ఆయిల్ కాల్చానండి, ఎందుకంటే నాకు ఆయిల్ అనేది ఎక్కువ నేను వాడను కాబట్టి నేను వితౌట్ ఆయిల్ కాల్చుతున్నాను. మీరు కావాలంటే ఆయిల్ వేసి కూడా కాల్చుకోవచ్చు. ఓకేనా అండి. మీ చపాతీస్ అన్నీ చేశాక కూడా నేను చూపిస్తున్నాను చూడండి. చపాతీస్ ఏవి కూడా గట్టిగా ఉండవు, సాఫ్ట్గానే ఉంటాయి. 12 hours వరకు మీకు ఖచ్చితంగా సాఫ్ట్వేర్నే ఉంటాయి. అలా ఉండకపోతే నా ఛానల్లో మీరు ఖచ్చితంగా కమెంట్ చేయవచ్చు. ఓకేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.